ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వం పడిపోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ పరిస్థితులు చాలా వేగంగా మారుతున్నాయి. అందులో గుంటూరులో అయితే అత్యంత వేగంగా మారుతున్నాయి పరిస్థితులు. సరిగ్గా ఎన్నికలకు ముందు గుంటూరు జిల్లాలో వైసీపీ అత్యంత బలమైన పార్టీగా ఉండేది. ఆ సమయంలో మనోహర్ నాయుడు కూటమి పార్టీలను, అందులోని నేతలను ఉద్దేశించి ఒంటికాలుపై లేచేవారు. అప్పుడు గుంటూరు జిల్లాలోని వైసీపీ ముఖ్య నేతల లిస్టులో ఆయన పేరు కూడా ఉండేది. ముఖ్యంగా జనసేనపై అయితే ఆయన విమర్శల ధాటి ఎక్కువగా ఉండేది. అప్పటి విపక్ష నేతలకు అల్టిమేటములు ఇస్తూ తొడలు కూడా కొట్టిన సందర్భాలు. ఆ సమయంలో మనోహర్ నాయుడు పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి మాట్లాడిన మాటలు, జనసేన నేతలతో వ్యవహరించిన విధానం రాష్ట్రంలోనే ఓ సంచలనంగా మారింది. ముఖ్యంగా జనసేనాని పవన్ పై అయితే మనోహర్ నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. దాంతో గుంటూరు మేయర్గా ఉన్న ఆయన్ని జగన్ చిలకలూరిపేట నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమించారు. ఎన్నికల సమయంలో మనోహర్ నాయుడికి వైసీపీ అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. 2024 ఎన్నికల్లో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి మనోహర్ నాయుడు పోటీ చేసి ఓడిపోయారు. అప్పట్నుంచి సీన్ మారిపోయింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలో గుంటూరు రాజకీయాల్లో అత్యంత కీలకమైన మార్పులు జరిగాయి. చాలా మంది వైసీపీని వీడి కూటమి వైపు అడుగులు వేశారు. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న కార్పొరేటర్లు కూడా టీడీపీ, జనసేన కండువాలు కప్పుకున్నారు. ఈ దెబ్బతో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా ఉన్న కావటి మనోహర్ నాయుడు తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడంతో ఎలాగైనా తనను ఇబ్బంది పెడతారని, వాళ్లు తనని తొలగించే ముందే తానే తప్పుకుంటే బెటర్ అని మనోహర్ నాయుడు మేయర్ పదవికి రాజీనామా చేశారు. అదే ఇప్పుడు వైసీపీ నుంచి ఆయన్ని సస్పెండ్ చేసే పరిస్థితికి తీసుకువచ్చింది. మనోహర్ నాయుడు రాజీనామా కంటే ముందు ఓ సీన్ జరిగింది. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నేతలందర్నీ తాడేపల్లి పిలిపించుకుని మాట్లాడారు. మీరంతా తప్పకుండా ప్రభుత్వం పైన పోరాటం చేయాలని సూచించారు. అయినా మనోహర్ నాయుడు కనీసం అధిష్టానానికి చెప్పకుండా తన రాజీనామాని ప్రకటించారు. రాజీనామా నిర్ణయంతో వైసీపీ నేతలు అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారనే చెప్పాలి. అసలు మనోహర్ నాయుడు ఏం చేస్తున్నారో తెలియక తలలు పట్టుకున్న పరిస్థితి ఏర్పడింది. మనోహర్ నాయుడు తన నిర్ణయాలన్నీ ముందుగా పార్టీ పెద్దలకు వివరించి వారి ఆదేశాల మేరకు రాజీనామా చేసి ఉంటే బాగుండేదని కొందరు నేతలు బహిరంగంగానే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఏది ఏమైనా మనోహర్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు పార్టీ నేతల మధ్య పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది. ఇక గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబుతో సైతం మనోహర్ నాయుడు అంటి ముట్టనట్లు వ్యవహరిస్తున్నారట. మేయర్ పదవికి రాజీనామా తర్వాత గుంటూరు వెస్ట్ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా తనకు అవకాశం ఇవ్వాలని ఆయన కోరారట. అయితే వెస్ట్ నియోజకవర్గాన్ని ఇన్ఛార్జిగా అంబటి రాంబాబు తనకు తానే ప్రకటించుకోవడంతో మనోహర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. అందుకే పార్టీ చేపట్టిన వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమానికి సైతం మనోహర్ నాయుడు దూరంగా ఉండిపోయారు. ఆ క్రమంలో పార్టీ పెద్దలు ఆయన్ని సస్పెండ్ చేశారట. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతానికి మనోహర్ నాయుడి రాజకీయ భవిష్యత్తు కూడా సందిగ్ధంలో పడ్డట్టే కనిపిస్తోంది. మనోహర్ నాయుడు ప్రస్తుతం వైసీపీ నుంచి బయటకు వచ్చినా ఏ పార్టీకి వెళ్లాలనే దానిపై క్లారిటీ లేదు. కూటమిలోని ఏ పార్టీలో చేరే పరిస్థితి లేదు. గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ నేతలు మర్చిపోయే పరిస్థితులు లేవు. టీడీపీలోకి గానీ, జనసేనలోకి గానీ మనోహర్ నాయుడు రావటానికి గుంటూరు జిల్లా నేతలు ఎవరూ అంగీకరించడం లేదట. అందుకే మనోహర్ రాజకీయ భవిష్యత్తు ప్రస్తుతం అంధకారంగా మారిందనే చర్చ జరుగుతోంది.